హాయ్, నా పేరు కార్తిక్. జడలని మిమిక్రీ చేస్తూ ఉంటాను. మనము మూవీస్లో నుంచి కొన్ని డైలాగులు తీసుకుంటే వాటి యొక్క వేరియేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చేసి చూపెడతాను. మొదటిగా ఛత్రపతి మూవీ నుంచి ప్రభాస్ గారు వస్తున్నారు. ప్రభాస్ గారు ఆ డైలాగ్ ఎలా కొడతారో ఇప్పుడు మీకు యాక్టింగ్తో సహా చేసి చూపెడతాను. ఎవడో ఒకడి కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నాడు. వాడు పోయాడు, వాడి స్థానంలో నువ్వు వస్తావా? ఒక్క అడుగు, ఒక్క అడుగు. ఇది మా పోర్ట్ ఏరియా, మా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నేలపై ఏళ్ళు తరబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు మింగి బ్రతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. ఇది నా ఏరియా, నా ఏరియా దగ్గరికి ఎవడు రావద్దు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మమ్మ కూడా ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టు కోసం లేకున్నా పోర్టుకు బలవుతారు. తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తుతాయి అనే విధంగా ఉంటుంది. అదే అప్పలనాయుడు అనే దగ్గర నుంచి, ఆ డైలాగ్ నుంచి చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు చేసి పెడతాను. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టుకు శవం లెక్కన పోర్టుకు బలవుతారు. తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తుతాయి అనే విధంగా ఉంటుంది. అదే మన నాగార్జున గారు చెప్తే ఎలా ఉంటుంది. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టు కోసం లెక్కన పోర్టుకు బలవుతాయి. తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తుతాయి అనే విధంగా ఉంటుంది. అదే మన కృష్ణంరాజు గారు చెప్తే ఎలా ఉంటుంది. రే నాది అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంకి వచ్చిన, రే పోర్టు కోసం లెక్కన పోర్టుకు బలవుతారా, తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తుతాయి అనే విధంగా ఉంటుంది. ఇదే డైలాగు మన కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టు కోసం లెక్కన పోర్టుకు బలవుతారు. తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తుతాయి అనే విధంగా ఉంటుంది. అదే ఈ డైలాగ్ మహేష్ బాబు గారు చెప్తే ఎలా ఉంటుంది. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టు కోసం లెక్కన పోర్టుకు బలవుతారు. తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తాయి అనే విధంగా ఉంటుంది. అదే ఈ డైలాగు మన పొలిటికల్ లీడర్స్, అలాగే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ చెప్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చేసి పెడతాను. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టు కోసం లెక్కన పోర్టుకు బలవుతారు. తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తుతాయని ఈ విధంగా మనవి చేసుకుంటున్నాను అనే విధంగా ఉంటుంది. అదే మన జగన్ గారు వస్తున్నారు. జగన్ గారు ఈ డైలాగ్ కొడితే ఎలా ఉంటుంది. అప్పలనాయుడు రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన. సార్ ఎన్నిసార్లు సార్ ఇలా చెప్తారంటే, ఓకే 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 మళ్ళీ చెప్తాను డైలాగు అని చెప్పేసి మళ్ళీ ఆయన డైలాగ్ చెప్తా ఉంటారు. ఆ డైలాగ్ కన్ఫ్యూజ్ అవుతారు అనమాట అతను.
ఆ డైలాగు మళ్ళీ ఆయన రివ్యూ తీసుకొని మళ్ళీ చెప్తాడు. దైదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండెజన్కి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోతు కోసం లెక్కన పోతుకు బలవుతారని, తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోతెత్తుతాయని ఈ విధంగా సవినయంగా మేనేజ్ చేసుకుంటున్నా అని ఈ విధంగా ఉంటుంది. ఇదే డైలాగు మన బొత్స సత్యనారాయణ గారు వస్తున్నారు, అతను చెప్తే ఎలా ఉంటుంది. ఇదేంటి అప్పలేడు, ఇదంతా మా దగ్గర తెలియదు, ఇగో దౌర్జన్యాలు, అది దగ్గరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, అది గుండెజన్కి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, ఇది పొట్టుకోసం లెక్కన పొట్టుకు బలవుతారు, అది తీరంలో రంగులు పూసుకుని పట్టుతాయి అనే విధంగా ఉంటుంది. అదే మన హనుమంతరావు గారు వస్తున్నారు, హనుమంతరావు గారు చెప్తే ఎలా ఉంటుంది. ఇగో అప్పలేడు, నువ్వెవరు నాకు తెలియదు, ఇవన్నీ మా దగ్గర తర్వాత ముచ్చాడు, కానీ ఇదైతే చెప్తున్నా. ఇగో దగ్గరికి వచ్చిన, దౌర్జన్యంకి వచ్చిన, అది గూండాయిజర్కి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీతంతో వచ్చిన, ఇదంతా నా దగ్గర మాట్లాడదు, దిస్ ఇస్ హనుమంతరావు స్పీకింగ్, ఇదంతా మా దగ్గర చెప్తే నేను నర్సింగ్ పంపిరేలా అందరినీ పంపించేసాయి అనే విధంగా ఉంటుంది. డైలాగ్ చెప్పిన తర్వాత ఆయన అలా అంటాడు. నెక్స్ట్ మన సత్యనారాయణ గారు వస్తున్నారు, ఎం సత్యనారాయణ గారు వస్తున్నారు. ఏవే అప్పటినాడు ఏదో పద్ధతి ఉందే, ఇగో ఇవన్నీ మా దగ్గర పెట్టొద్దు, దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, అది గూండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, అది రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, అదేదో పోటు కోసం ఎక్కువ, అదేదో పోటుకు బలవుతారట కదా, అదేదో తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పొట్టెత్తాయి, అది ఏదన్నా ముసట ఏదంటే అది చెప్తూనే ఉంటాము, మేమంతా అది అట్లనే చెప్తాము, ఏదో ఇదంతా కాదు అని ఈ విధంగా ఉంటుంది. అదే యాక్టర్స్కి మళ్ళీ యాక్టర్స్ దగ్గరికి వచ్చి మన బాలకృష్ణ గారు ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. అప్పలాడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, ఓటుకు శవం లెక్కన ఓటుకు బలవుతారు, తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తుతాయి అనే విధంగా ఉంటుంది. అదే మన నాగేశ్వర గారు చెప్తే ఎలా ఉంటుంది. తప్పదు, దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, కాబట్టి పోర్టుకో శవాళ్ళు కూడా ఆ పోర్టుకు బలవుతారు, తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తుతాయి అనే విధంగా ఉంటుంది. అదే సివిఎస్ఆర్ గారు చెప్తే ఎలా ఉంటుంది. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోటుకో శవం లెక్కన పోటుకు బలవుతారు, తీరంలో ఎరుపు రంగులు పూసుకుని పోటెత్తుతాయి అనే విధంగా ఉంటుంది. అదే మన షర్మిల గారు చెప్తే ఎలా ఉంటుంది. అన్నయ్య జగన్ షర్మిలకి ఆ డైలాగ్ చెప్పని మీడియా ద్వారా కొద్దిగా పుల్అప్ చేస్తారు, చేసేసరికి ఇక్కడ వచ్చి షర్మిల గారు ఆ డైలాగ్ చెప్పాలని గట్టిగా కూర్చుంటుంది. ఆమె ఈ విధంగా చెప్తుంది. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోటుకో శవం లెక్కన పోటుకు బలవుతారు, తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తుతాయని ఈ విధంగా మనవి చేసుకుంటున్నాను అనే విధంగా ఉంటుంది. అదే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది డైలాగు కొడితే ఎలా ఉంటుందని ప్రెస్ వాళ్ళు అలా ఆలోచించుకుంటే ఆ రివ్యూ ఎలా ఉంటుందో ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు చెప్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చేసి పెడతాను. అయ్యా అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, అయ్యా పోటు కోసం లెక్కన
పోటుకు బలవుతారు, తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తుతాయని సవినయంగా మనవి చేసుకుంటున్నా అనే విధంగా ఉంటుంది. అదే మన లక్ష్మీ పార్వతి గారు వస్తున్నారు. లక్ష్మీ పార్వతి గారు చెప్తే ఎలా ఉంటుంది ఈ డైలాగు? అన్నగారు డైలాగు చాలా చక్కగా చెప్పారు. కాకపోతే ఇప్పుడు అన్నగారు లేరు, ఆయన బదులు నేను వచ్చి చెప్తున్నాను, ఏమీ అనుకోకండి. అది వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన పోటుకు శవం లెక్కన పోటుకు బలవుతారు, తీరంలో ఎరుపు రంగులు పూసుకుని పోటెత్తుతాయి అని డైలాగు అని ఈ విధంగా ఉంటుంది. అదే ఎంఎస్ నారాయణ గారు ఈ డైలాగ్ ఫుల్ దాగి చెప్తే ఎలా ఉంటుందో మీకు చేసి పెడతాను. ఒరే అప్పలనాయుడు, మరి దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన, దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, రే పోటుకో శవం లెక్కన పోటుకు బలవుతారు, తీరంలో ఎరుపు రంగులు పూసుకుని పోటెత్తుతాయ్ అనే విధంగా ఉంటుంది. అదే ఈ కోయసర్ల గారు డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది అని అయితే ఓకే అని అంటారు కదా, అతను మన కోయసర్ల గారు వచ్చి ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? ఏంటి అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోటుకు శవం లెక్కన పోటుకు బలవుతాయి, తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తుతాయి అనే విధంగా ఉంటుంది. అదే మన కలిసితంబరం గారు వస్తున్నారు. కలిసితంబరం గారు చెప్తే ఎలా ఉంటుంది? అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు పెట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోటుకు శవం లెక్కన పోటుకు బలవుతారు, తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తుతాయి అనే విధంగా ఉంటుంది. అదే మన బాబుమోహన్ గారు చెప్తే ఎలా ఉంటుంది? అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, అన్నా గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన అన్నా పోటుకో శవం లెక్కన పోటుకు బలవుతారన్ను, తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తుతాయి అనే విధంగా ఉంటుంది. అదే మన రావుగోపాలరావు గారు చెప్తే ఎలా ఉంటుంది? ఓలో ఇందాక నుంచి తేలు పోలు తెరమా అని ఈ విధంగా ఆయన కంఠం ఉంటుంది. అదే కంఠాన్ని ఈ డైలాగ్ లో పెడితే ఎలా ఉంటుంది? అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, దాకా నుంచి పోటుకో శవం లెక్కన పోటుకు బలవుతాయి, తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తుతాయి అని ఈ విధంగా ఉంటుంది. అంటే రావుగోపాలరావు గారిది అలా ఉంటుంది వాయిస్. అలాగే మన సత్యనారాయణ గారు, ఎవరైతే కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు, ఆ డైలాగు ఇస్తే ఎలా ఉంటుంది? అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోటుకో శవం లెక్కన పోటుకు బలవుతారు, తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తుతాయి అనే విధంగా ఉంటుంది. అదే మన రోషయ్య గారి వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? మనం చూసుకున్నట్టయితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోటుకో శవం లెక్కన పోటుకు బలవుతారు, తీరంలో ఎరుపు రంగులు పూసుకొని పోటెత్తుతాయి అనే విధంగా ఉంటుంది. అదే మన నేరాలు గౌరవాలు చెప్పే మన సార్